ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జావీద్ అన్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జావీద్ అన్వర్ మాట్లాడుతూ తర్లుపాడు మండలం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి నియమించినట్లు తెలియజేశారు. ఇక మండలంలోని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకుని రావాలని, వాటిని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకట్రామరెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. జై గుర్తు, హస్తం గుర్తుగా మన ఓటు, హస్తం గుర్తుగా మన ఓటు. ఉద్యమ నేత, తర్వాత ఈయన కాసిమొలి, ఈయన కూడా మార్కాపూర్ సంబంధించి మన నియోజకవర్గంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. తర్వాత ఇస్మాయిల్, ఈయన కూడా నాయకుడు. సమీరు, ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే. మీ తర్లుపాడు మండలానికి మేము మా తరఫు నుంచి మీ సహోదరుడు కృష్ణారెడ్డిని ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పెట్టినాము. కాబట్టి మీరందరూ ఆయన్ని సహకరించండి. మీకు ఏ సమస్య ఉన్నా ఆయనతో చెప్పండి. ఆ సమస్యలో మేము గద్దలు వాళ్తున్నట్టు వచ్చి వాళ్తాము. మీ సమస్యల కోసం పోరాడతాం. మేమందరం కూడా మీ సమస్యల కోసం పోరాడతాము. భూమి సమస్య ఉన్నా, ఆక్రమణ సమస్య ఉన్నా, బంధాల సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా, రేషన్ కార్డులు, బియ్యం, ఏ సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా మాకు తెలపండి. మేము వచ్చి వాళ్తాము. అదేవిధంగా ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి మేలు చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న ప్రభుత్వము హైజాక్ చేసింది. ఆయన కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆయన ఆదరించారే కానీ ఆయన పార్టీ పరంగా కాదు. కానీ ఆయన దేశాన్ని, రాష్ట్రాన్ని నష్టం పట్టాడు. ఆడ పైన కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కులాల మధ్య చిచ్చు పెట్టి రేట్లన్నీ పెంచి పడేసి సామాన్యులకు అతిగతి లేని పరిస్థితులు, అంతా ఆస్తులన్నీ, దేశపు ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నాడు. ఈవెన్ జెండా స్వాతంత్రం వచ్చిన రోజు జెండా ఎగరేసి ఎర్రకోటను కూడా ఆయన అమ్మేశాడు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ప్రస్తుతము. కాబట్టి తిరిగి మన రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ఉంటాయి. సమాజం అందరికీ ఉపయోగపడేటటువంటి పథకాలు ఉంటాయి. అందరికీ ఆదరణ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యంగా రైతులు బాగుపడ్డ కాలం ఏదైనా, స్వర్ణయుగం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళా మనము ఆదరించి తెచ్చుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడే పరిస్థితులు లేవు. కాబట్టి తిరిగి కేంద్రంలో రాహుల్ గాంధీని బలపరిచి ఆయన్ను ప్రధానమంత్రి చేయాలి. మన రాష్ట్రంలో కూడా అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాలి. దాన్నింటికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. ఆ సహాయ సహకారాలు అందించడానికి కోసమే మీ దగ్గరికి వచ్చినాము. మీరు మమ్మల్ని ఆదరించండి. మేము మీ వెంట నడుస్తాము. మీ సమస్యల మీద పరిష్కారాని కోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తాము. ఈ రోజు నుంచి మార్కాపూర్ నియోజకవర్గంలోని కల్జులపాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అనుకొని మళ్ళా దానికి ఆజ్యం పోసి, నీళ్లు పోసి, పాలు పోసి, పెంచి పోషించి పెద్ద చేయాల్సిన బాధ్యత మీ అందరికీ పెట్టినాను. దానికోసము కృష్ణారెడ్డి ముందు ఉంటాడు. ఆ కృష్ణారెడ్డికి మీ అందరూ సహకారం అందిస్తే మనమందరం కలిసి మళ్ళా పాత రోజులను చూడొచ్చు అనే ఒక ఆశతోటి మీ అందరికీ దగ్గరికి వచ్చాను. కాబట్టి మీరందరూ ఆదరించమని చేతులెచ్చి నమస్కరిస్తున్నాను.